అసలు ఏం జరుగుతుంది సార్ టీడీపీలో? ఎందుకు అట్లా సీనియర్ లీడర్స్ వర్సెస్ నారా లోకేష్ అయిపోయింది? అంటే సీనియర్ లీడర్స్ వర్సెస్ నారా లోకేష్ అంటే ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి? సీనియర్ లీడర్స్ అవసరం లేదు డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి అనేది మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు ఎవరైతే అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, అందులో బుచ్చయ్య చౌదరి గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళ యొక్క అంతర్గత ఏంటి వాళ్ళ అభిప్రాయం? అంతర్గత అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది తీసుకుంటే ఎవరైనా జనసేన వాళ్ళు ఏమన్నా హర్ట్ అవుతారనేమో. కోటి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు మంత్రి స్థాయిలో డిప్యూటీ సీఎంను లోకేషన్ చేయలేరు. ఇతను ఒక పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు లోకేష్ను ఒక మంత్రిగా ఉన్న ఇతనే డిప్యూటీ సీఎం చేయలేరు. అందుకు వీళ్ళ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వస్తాయో అనే ఉద్దేశంతో ఈ సీనియర్సు ఎందుకు అనేసి అంటుంటారు. కానీ నెక్స్ట్ టర్మ్కి చంద్రబాబు నాయుడు గారి హెల్త్ ఎట్లా ఉంటుందో ఏమిటో తెలియదు. ఇప్పటివరకైతే ఫిట్, ఇప్పటివరకు ఇంకో సంవత్సరం 2 ఏళ్లకు ఎట్లయినా ఉంటుంది. ఇది మంచి అవకాశము. కాకపోతే లోకేష్ ఫస్ట్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి. మొన్ననే అతను జనరల్ సెక్రటరీగా 3 టర్మ్స్ ఉన్నాడు. అంటే వాళ్ళ బైలా ప్రకారము 3 టర్మ్స్ ఎనఫ్. తదుపరి వేరే పోస్టుకి వెళ్ళాలి. అట్లాగా లోకేష్ జనరల్ సెక్రటరీగా చేసి జాతీయ స్థాయిలో పార్టీలో కింది స్థాయి పోస్ట్ చేయలేడు కదా. పై స్థాయి ఏముంది? అధ్యక్షుడు ఉంది. అధ్యక్షుడు ఎవరు? వాళ్ళ నాన్నగారే, చంద్రబాబు గారు. ఇప్పుడు లోకేష్కున్న ఏకైక ఆప్షన్ ఏంటి? పార్టీలో ఒక హోదా కావాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్మాట్ ఈ టీడీపీ స్ట్రక్చర్లో లేదు. దాన్ని మళ్ళీ మహానాడులో పెట్టుకునేసి వర్కింగ్ ప్రెసిడెంట్ని ఒక బాడీ, ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. చేసి మొదట ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే అతనికి పార్టీలో ఒక హోదా అనేది వస్తుంది. తదుపరి అతన్ని డిప్యూటీ సీఎం చేస్తే అప్పటికి ఈయన అధ్యక్షుడు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్. టీడీపీకి సంబంధించి అక్కడ స్థాయిలు ఈక్వల్గా ఉంటాయి.